బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలకు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నకు వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నాయకులకు తీవ్ర హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. మహారాష్ట్ర పోలీసులు ఈ భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎస్ బలరాం, మావోయిస్టు పార్టీ కీలకమైనటువంటి నేతలు ఇటీవల కాలంలో లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్, అదేవిధంగా తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఇద్దరు కూడా ఇటీవల పెద్ద ఎత్తున వారి అనుచరులతో కలిపి 310 మంది పైగా మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ లొంగుబాటుకు సంబంధించి మావోయిస్టు పార్టీ కీలకమైనటువంటి అంటే రాష్ట్ర కమిటీ కావచ్చు, కేంద్ర కమిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులకు మొత్తంగా వీళ్ళు ద్రోహులుగా చిత్రీకరిస్తూ వారు లేఖలు కూడా అభయ్ పేరుతో, జగన్ పేరుతో లేఖలు కూడా విడుదల చేశారు. హెచ్చరికలు, ప్రజాకోర్టులో శిక్షలు తప్పవంటూ ప్రజలు గమనిస్తున్నారంటూ పార్టీ నష్టానికి చాలా పార్టీలో ఉంటూనే అంతర్గతంగా నష్టం చేకూర్చారు. వారిని గమనించకపోవడం పశ్చాత్తాపడుతున్నామంటూ కూడా లేఖలు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలకు, ఆసన్నకి ఇద్దరు కూడా ప్రాణహాని ఉందన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ వర్గం నుంచి కూడా వై కేటగిరీ భద్రత ఇవ్వాలని చెప్పేసి భావించినట్లుగా మనకు అందుతున్న సమాచారం. అందుకు సంబంధించినటువంటి భద్రత విషయాలు, వారికి సంబంధించిన అంశాలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి ఎందుకంటే గతంలో అనేక మంది ఇలా మావోయిస్టు పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున లొంగిపోయిన తర్వాత చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాణాలు కోల్పోవడానికి గల అనేక కారణాలు కూడా చెప్తూ గతంలో జరిగినటువంటి లొంగిపోయిన వారు ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలు బయటికి తెలియకపోయినప్పుడు కూడా వారంతా అనతి కాలంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ కూడా మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాకి పోటీ పడినటువంటి వ్యక్తి. ఆయన ఇటీవల కాలం లొంగిపోవడంతో పాటు ఆసన్న దాదాపు 310 మంది పైగా మావోయిస్టు పార్టీల కీలకమైన జోనల్ కమిటీ దండకార్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున వారందరూ కూడా లొంగిపోయేలాగా చేయడం అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇదే బాటలో మరికొంతమంది కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే లేఖలు అందుతున్నాయి. అటు ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక్కరు ఇద్దరు 100 మంది లొంగిపోయినప్పుడు కూడా ఆ మావోయిజం, లెనినిజం సంబంధించినటువంటి ఎక్కడ కూడా మూలాలు ఎక్కడికి పోవంటూ కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి అధికార ప్రతినిధులు లేఖలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విప్లవ ద్రోహులుగా మారిన వీరిని శిక్షించాలంటూ ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే అటు ప్రజా ఉద్యమాలను, గిరిజనులకు జన్ధన్ సర్కార్లో మావోయిస్టులు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటినీ ఎదుర్కొంటూనే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలంటూ కూడా భావోద్వేగంగా లేఖలు, ఘాటైన విమర్శలు చేస్తూ కూడా లేఖలు రిలీజ్ చేసిన నేపథ్యంలో వారికి నిజంగానే ప్రాణహాని ఉందని భావించినటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం అందుకు కేటగిరీకి సంబంధించిన భద్రతకు వై కేటగిరీకి సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నారు. ఎంతమందిని కేటాయించాలి, వారి యొక్క ఎక్కడ ఆసన్న కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అందులో ఉన్న దండకార్యానికి సంబంధించి కీలకమైన లొంగిపోయిన నేతలకు సంబంధించినటువంటి వారిలో ఎలా వాళ్ళకి భద్రత ఇవ్వాలి, వారు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ బాధ్యత అంతా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్పగించడంతో ఆ ప్రభుత్వం చకచక పనులంతా కూడా ఫడ్నవీస్ నాయకత్వంలో మొత్తం పనులు కూడా చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు గతంలో చెప్పినట్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతుందో మార్చి 30, 2026 నాటికి దేశంలోనే మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాము, నక్సలిజాన్ని అంతం చేస్తామని చేసిన ప్రకటన ఒకవైపు అమల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బస్తర్ని, అదేవిధంగా అబూజ్మడ్ ని మావోయిస్టు రహిత ప్రాంతంగా కూడా గుర్తించిన పరిస్థితి, ప్రకటన కూడా చేశారు. తనకు జీవితంలో ఇంత ఆహ్లాదకరంగా, ఇంత ఆనందకరమైన క్షణాలు లేవంటూ కూడా ప్రధానమంత్రి మోడీ కూడా ఎక్స్ వేదికగా తన భావోద్వేగాన్ని కూడా పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద క్షణాలను కూడా, ఎందుకంటే మావోయిజాన్ని, లెనినిజాన్ని అంతం చేస్తే భారతదేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందనే భావన కూడా తనలో ఉన్నట్లుగా ఎక్స్ లో కూడా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. తన అనుభవాలను కూడా పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం లొంగుబాటు కావచ్చు, మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర
ఎస్ఓబికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం లొంగుబాటు గల కారణాలు విశ్లేషణ చేసుకుంటూ మావోయిస్టు పార్టీ అంతర్గతంగా తమ పోరాటాలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో లొంగిపోయినటువంటి వారిని నుంచి ఏం నేర్చుకున్నామంటూ కూడా కేడర్ కి సమాధానం చెప్తూనే అటు గిరిజనులను ఆ గిరిజన పోడు భూముల అంశాలకు సంబంధించి కావచ్చు, ఆ ప్రాంతంలో వారు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకు నిలబడుతూ వారిలో నుంచి కొత్త కార్యకర్తలను కేడర్ ని తయారు చేసుకోవాలనేటువంటి మొత్తం కూడా సందేశాన్ని ఇస్తూ కూడా రేపు 24వ తారీఖున కూడా మావోయిస్టులు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. బంద్ నేపథ్యంలో మొత్తం హై అలర్ట్ కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఇప్పుడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లొంగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రైతులంతా కూడా ఎక్కువ మంది కూడా అటు తెలంగాణకు ఆంధ్రాకు తరలి వస్తున్నట్టుగా తెలుస్తున్న సమాచారం. వీరంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో కూడా ఆ సాయుధాలను వేరే దగ్గర భద్రపరుచుకొని సామాన్య జీవితాన్ని గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి గణపతి కావచ్చు, హిడ్మా కావచ్చు, వీరందరూ కూడా కీలకంగా టార్గెట్ చేస్తూ కేంద్ర మొత్తం హోంశాఖ మొత్తం కూడా విచారణ కొనసాగిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించిన మొత్తం పరిశీలనకు సంబంధించి కూడా ఇటు భద్రతకి వై కేటగిరీకి ఇవ్వాలా లేదా దాని మీద కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏర్పాట్లు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైతులు. आज